సమాచారం అడుగుతున్నా, ఆయనకి లెటర్ ఇస్తాను. అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు, అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు. మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తప్పితే రాజకీయ కక్షలు లేవు. నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు. నేను వారిని అడుగుతున్నాను, నేను ఎండి గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి. ఇంతవరకు ఏదైనా మరి రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్కి ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం అంటున్నారు కదా, ఆ పేదవాళ్ళకి బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే, అలాగే నేను కరెంటు డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటిని అడిగేటన్నిటి కూడా నాకు ఇప్పించండి. ఆ మిల్లుల్లో ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది, వాళ్ళ మిల్లుకి ఎప్పుడు ధాన్యం వెళ్ళింది, వాళ్ళ మిల్లు నుంచి బియ్యం ఎప్పుడు బఫర్ గోడౌన్కి వచ్చింది, ఆ వివరాలు. అలాగే బియ్యం అప్పచెప్పని వాళ్ళు 9 నెలలు 10 నెలలు అయినా కూడా బియ్యం అప్పచెప్పని వాళ్ళ మీద బ్యాంక్ గ్యారెంటీలు ఫోర్ఫిట్ చేశారా, అంటే వాళ్ళు ధాన్యం బ్యాంక్ గ్యారెంటీ ఎంత ఇస్తే అంత విలువైన ధాన్యాన్ని మిల్లుకి ఇస్తారు కాబట్టి ఆ మిల్లు ధాన్యం బియ్యంగా మారని ఏమన్నా కేసులు కట్టారా, బ్యాంక్ గ్యారెంటీ మాత్రమే వసూలు చేశారా, అంటే ధాన్యం విలువ మాత్రమే వసూలు చేసుకున్నారా, కేసులు కూడా కట్టారా, లేదు ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఇంతవరకు ఏమన్నా ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు. అలాగే MLS పాయింట్లో అంటే ప్రభుత్వ అధీకృత గోడౌన్లో PDS రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా, డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా, అంటే నాకు ఈ సమాచారం కావాలి, అడుగుతున్నాను. నాకు ఇప్పించి పెట్టండి, అన్ని MD గారికి ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి నేను అడుగుతున్నాను. పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం, కంబైన్డ్ స్టేట్ గురించి మనకు అనవసరం. అలాగే గోడౌన్ల దగ్గర కూడా ఏమన్నా జరిగితే డబ్బులు కట్టించుకుని వదిలేశారా, కేసులు కట్టారా. రేషన్ షాప్లో కూడా బియ్యం కనపడకుండా పోతేనో తప్పులు దొరికితేనో ఇంకోటో చేస్తే కేసులు కట్టారా, అదే డబ్బులు వసూలు చేశారా, కేసులు కట్టారా, క్రిమినల్ కేసులు ఏమన్నా కట్టారా. అలాగే 47,000 టన్నుల్ని మీరు సీజ్ చేశారేదో అన్నారు, ఎవరన్నా అరెస్ట్ చేశారా. పేరు నాని భార్య ఎంబడపడినట్టు, పేరు నాని ఎంబడపడినట్టు ఈ టీవీల్లో, పేపర్లలో, యూట్యూబ్లో గడిచిన 20 రోజులుగా నన్ను చిత్రవద చేస్తున్న స్థాయిలో 47,000 టన్నులు కదా మీరు సీజ్ చేసింది. ఏ దాంట్లో FIRలో ఉన్న ముద్దాయిల మీద ఏమన్నా స్టోరీలు రాశారా, ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్ రాశారా, ఫాలోఅప్ పేజీలతో స్టోరీలు రాశారా. కోర్టులో ఆ రోజు హీరింగ్ ఉందంటే పెద్ద స్టేట్ ఐటమ్, అంటే జడ్జి గారు చదవాలి, అమ్మో ఇడు దొంగ అనుకుంటా, పెద్ద పేపర్ రాసింది, రెండో పేపర్ రాసింది, లేదా మూడో పేపర్ రాసింది అనుకుని జడ్జి గారిలో బిగుసుకుపోవాలి. న్యాయం వీళ్ళకి దొరకకూడదు. సహజం, ఎవరైనా మనుషులే కదా, న్యాయస్థానంలో ఉన్నాళ్ళనే అందరూ మనుషులే కదా. ఇదేదో కాంప్లికేటెడ్ కేసు లాగుంది, ఇదేదో పెద్ద భూతం లాగుందని చెప్పని రావాలి. నేను అడిగాను ఒక ఆయన్ని, విలేకరే కాకపోతే నా 30-20-25 ఏళ్ళ నుంచి బాగా, నేను మొదటిసారి ఎమ్మెల్యేనే, అప్పుడు ఆయన ఒక మంచి విలేకరి, ఇవాళ పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయన అడిగితే, ఏమండి ఇది ధర్మమా, ఇంత అసహ్యంగా ఇంత ఘోరంగా అట్రిబ్యూట్ చేసి రాయటం అనేది ధర్మమా అంటే, నవ్వుతూ ఇవాళ మా ఓనర్ గారికి
జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నువ్వే మొదటి టార్గెట్ మాకు అని చెప్పి ఆయన నవ్వుల్లోనే మాట్లాడు. ఓ పోన్లేండి, మంచిదే, సంతోషం. ఏదోటి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా నన్ను పెద్దోడిగా మీరు ఊహించుకుంటున్నారు, సంతోషం. నా నాయకుడి కంటే కూడా నేనే ముందు టార్గెట్గా మీకు ఇవ్వటం అనేది సరే, ఏదున్నా భగవంతుడు ఉన్నాడు. అలాగే ఎండి గారు నేను అడిగే దాంట్లో మనోహర్ గారిని నా రిక్వెస్ట్, ఎండి గారితో సమాచారం ఇప్పించమని. 2017 జూలైలో అని నాకున్న సమాచారం ఎవరో నాకు చెప్పారు. 2017 జూలైలో మచిలీపట్నం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వ సంస్థ, గిడ్డంగుల సంస్థ, దానిలో సుమారుగా ఒక 100 టన్నులు షార్టేజ్ వస్తే డబ్బు కట్టించుకున్నారా, ఎవరి మీదన్నా కేసు కట్టారా? మరొక సమాచారం కూడా నాకు కావాలి, ఇప్పించి పెట్టండి. నేను వేడుకుంటున్నాను మనోహర్ గారిని. 2017-18 సంవత్సరాల్లో 2017-18 సంవత్సరాల్లో ప్రస్తుత క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు, ఆయనే రైస్ మిల్ ఓనరు, ఆయన పేరు మీదే రైస్ మిల్ లైసెన్స్ ఉంది. వారికి పంటలు మొదలయ్యేది నవంబర్ 15-20 తారీఖు నుంచి కృష్ణా జిల్లాలో కోతలు బిగినవుతాయి. వెస్ట్ గోదావరిలో అయితే కొంచెం అక్టోబర్ ఆఖరు నవంబర్ ఫస్ట్ వీక్లో బిగినవుతాయి, ఈస్ట్ వెస్ట్లో. కృష్ణాలో నవంబర్ 15-20 నుంచి బిగినవుతాయి. ఆ మంత్రి గారి మిల్లుకి నవంబర్ ఆఖరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 మాసాల్లో ప్రభుత్వం ఆయనకి ధాన్యం రైతుల దగ్గర కొని అప్పచెప్పితే మళ్ళీ అక్టోబర్ నవంబర్ దాకా అంటే మళ్ళీ కోతలు వచ్చేసినాయి. అప్పటి వరకు కూడా బియ్యాన్ని అప్పచెప్పకపోతే అప్పుడున్నటువంటి ఒక నికార్సైన జాయింట్ కలెక్టర్ మంత్రి అని కూడా చూడకుండా ఆ మంత్రి గారి బ్యాంక్ గ్యారంటీలు ఫోర్ఫీట్ చేశారు. అంటే ఆయన ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీల్ని నగదుగా ప్రభుత్వ ఖాతాకి జమ చేసుకున్నారు అని చెప్పి అంటున్నారు. నేను ఆ సమాచారాన్ని అడుగుతాను, కొద్దిగా అది ఇప్పించి పెట్టండి. అవునా కాదా, నిజమా కాదా, అది తప్పుడు ఆరోపణ, నాకు ఇప్పించి పెట్టండి. ఒకవేళ అది నిజమైతే ఆ మంత్రి గారి మీద కేసు ఎందుకు కట్టలేదు? పోనీ పెనాల్టీ వేశారా? పెనాల్టీ కూడా వేసాను. ఏదైనా ఈ సమాచారాన్ని ఇమ్మని, అలాగే నేను అడిగే ప్రతిదాన్ని ఎండి గారితో చెప్పి సమాచారం ఇప్పించి పెట్టమని చెప్పని, ఈ రాష్ట్రంలో ధర్మాన్ని, న్యాయాన్ని 4 పాళ్లలో నడిపే ప్రయత్నం చేస్తూ అధర్మాన్ని, అవినీతిని కోకటి వేళ్లతో పీకేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనోహర్ గారికి మరీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి రాజకీయ కక్ష లేదు, కేవలం విధి నిర్వహణ మాత్రమే. వారు కూడా చెప్పారు, అన్ని నాతో కొంతమంది మిత్రులు చెప్పారు, మా కార్యకర్తలు అడుగుతున్నారు ఇంకా పేరు నాని కానీ లోపల వేయలేదండి, ఇంకా లోపల వేయలేదంటే అని చెప్పాను. అలాగే బియ్యం నేను అమ్మేశానని, అవినీతి చేశానని ఒక చిన్న, ఒకసారి మీరు కూడా ఆలోచించేయమని సామాన్యుల్ని. ఇక ఏదో అన్న సామెత అంటారు, చెమటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఇక రాజకీయాల్లో నన్ను వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, పనిగట్టుకుని నన్ను నా వ్యక్తిత్వాన్ని కైమా కొట్టుదామని ప్రయత్నం చేసేవాళ్ళకి ఇంక నేను చెప్పేది ఏముంటుంది, సామాన్యులకి మాత్రం, సామాన్య ప్రజలకి నేను ఒకసారి ఆలోచించమని అభ్యర్థిస్తున్నాను. సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారే ఎక్కడో చెప్పినట్టుగా నేను విన్నాను. ₹40 ప్రభుత్వం తయారు చేసిన బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గర నుంచి
కొంతమంది మాఫియా వాళ్ళు, బియ్యం మాఫియా వాళ్ళు 20 రూపాయలకి, 22 రూపాయలకి, 23 రూపాయలకి ట్రాన్స్పోర్ట్తో సహా కలిపి అప్పు చెప్తున్నారు అని చెప్పని చెప్తున్నారు. ఇంకొక మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇది ఆ ప్రభుత్వంలో అప్పటి నుంచి కూడా జరిగింది, అప్పుడే జరిగింది ఇది అని చెప్పని మాట్లాడారు. నేను అడుగుతున్నాను, 20కి, 22కి, 23 రూపాయలకి మార్కెట్లో రేటు ఉందని చెప్పినప్పుడు, ఒకవేళ నేను తప్పుడు పని చేసి నేను అమ్మితే ఎంతకు అమ్ముతాను? అంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే చేసినోడిని, ప్రభుత్వ రూల్స్ ఇవన్నీ తెలిసినోడిని, ప్రభుత్వంలో ఒక దగ్గర 2 సంవత్సరాలు 9 మాసాలు మంత్రిగా చేసినోడిని. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలీదా? 2 మంత్రిగా ఉన్నప్పుడే, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే బల్ల కింద చేయి పెట్టినోడిని, తప్పుడు తనంగా డబ్బులు సంపాదించినోడిని, ఆలోచన కూడా లేనోడిని. దీనికా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నా శ్రీమతి గారి దగ్గర వసూలు చేసిన డబ్బు కేజీ ఎంత పడిందో తెలుసా అండి? 94 రూపాయలు. కేజీ బియ్యం 94 రూపాయల చొప్పున వాడు వసూలు చేశారు. ఏమీ తెలీదా? రెండోది, మీరు ఎవరినన్నా గోడౌన్ ఓనర్ని ఇంకెవరినో అడగండి, ఓనర్ కనుక దాంట్లో బియ్యాన్ని ఏదో ఒకటి చేస్తే ఏంటి లాభం? ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్ళీ బియ్యం అనేది మాయం చేయటం ఎలా అవుతుంది సాధ్యం? అప్పు చెప్పాలి కదా. వచ్చిన బియ్యం కేజీ అంటే కాటాతో వస్తుంది, కాటాతో అప్పు చెప్పాల్సిందే, బస్తాలు కూడా కాదు. కాటాతో తీసుకోవాలి, కాటాతో అప్పు చెప్పాలి. వెయిటేజీ ఇంకో మంత్రి గారు చెప్పే కదా, ఆ గవర్నమెంట్ ఉందని. గవర్నమెంట్ ఎప్పుడు పడిపోయింది? జూలైలో పడిపోయింది. గవర్నమెంట్ జూలైలో పడిపోతే నవంబర్ దాకా ఖాళీ కూర్చుంటారా? నిజంగా నేను కానీ నేను తప్పుడు బుద్ధోడిని అయితే, అక్రమార్కుడిని అయితే 5 నెలలు ఖాళీ కూర్చుంటారా? అంటే కొంచెం విచక్షణతో మాట్లాడండి, లేదా మాట్లాడేలాగా మాట్లాడతారు ఉద్దేశమే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించమని అడుగుతున్నాను ఎవరైతే సామాన్యుల్ని. అసలు ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ తప్పుడు పని చేస్తారు? ఎవరయ్యా అంటే ఈ మాటలు మాట్లాడేది? ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీలో మా నియోజకవర్గానికి కూడా 23 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. వర్క్ పనిచేయడం తర్వాత, బిల్లు తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటే 3% అడ్వాన్స్గా వసూలు చేసినటువంటి వాళ్ళు నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ 2014-19 కానీ లేదా 24 నుంచి ఇప్పుడు దాకా కానీ సాధారణంగా ఒక మంత్రికి ఆ శాఖలో పనిచేసేటువంటి అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత ఉద్యోగి వరకు పిల్లలతో సమానం. వాళ్ళ ట్రాన్స్ఫర్కి లంచాలు తినేవాడిని ఏమంటారు ఒకసారి చెప్పండి? నేను చెప్పట్లా, సాక్షాత్తు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో అచ్చయినటువంటి విషయాలు. నేను కూడా మంత్రి చేశాను. ఏ రోజన్నా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ లేదా సాక్షిలో కానీ ట్రాన్స్ఫర్లలో లేదా ప్రభుత్వంలో పేరుని నాని కక్కుర్తి పడ్డాడని ఎప్పుడన్నా ఒక ఐటమ్ అన్నా మీరు చూసారా? చూస్తే వదులుతారా అని అడుగుతున్నాను.
అలాగే చైతన్య రథం అనే ఒక తెలుగుదేశపు సోషల్ మీడియా పేపర్, అది బయట ఎక్కడ కనపడదు. దానిలో నేను 5,000 కోట్లు సంపాదించానని చెప్పని, నాకు మైన్లు ఉన్నాయని చెప్పని, ఇవన్నీ ఎలక్షన్ల ముందు రాశారు, ఛానల్స్లో డిబేట్లు చేశారు, యూట్యూబ్లో మాట్లాడారు. మరి నా 5,000 కోట్లు ఇయ్యి అంటున్నాను. మైళ్ళు ఉంటే సీజ్ చేసేయండి. నాకు పెద్ద పెద్ద బెంజులు, ఆడీలు, అయ్యున్నాయి ఇయ్యున్నాయని చెప్పిన ఫోటోలు వేశారు. చేసేయండి. అట్లాగే ఇప్పుడు ఇవాళ రేపో మాపో ఖచ్చితంగా, అంటే 2వ తారీఖు ఏదో స్క్వాష్ పిటిషన్ ఉన్నట్టుంది మేనేజర్ది. ఆ స్క్వాష్ లోపు ఇప్పుడు ఎంతమందిని పోలీస్ స్టేషన్లో కొడుతున్నారో, మగ్గ తీసుకో రోజు పొద్దు నుంచి రాత్రి దాకా ఉంచుతున్నారు. ఏదో రకంగా ఆ మేనేజర్ని తీసుకొచ్చి 2వ తారీఖు లోపు నన్ను, నా కుమారుణ్ణి, ఇద్దరిని ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి, నన్ను జైల్లో పెట్టాలని నాతో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడటం జరిగింది. నేను 15, 16, 17 అందుబాటులో ఉన్నాను. రాత్రి తెల్లారుజాము నుంచి పొద్దు నుంచి కూడా నేను బందర్లోనే అందుబాటులో ఉన్నాను. వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే, అరే నిన్ను ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లేరురా, అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను. తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను. నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని, ఆదేశించమని చెప్పని, అలాగే సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది, ఇది దుష్ప్రచారాలు నమ్మబాకండి, నిజం నిలకడ మీద తేలుతుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు, నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాల్ని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్న నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ ఆవిడ మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం. ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి అని చెప్తూ, తప్పకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడాలన్నప్పటికీ ఇవన్నీ కేసు కోర్టులో ఉన్నాయి. 30వ తారీఖు బెయిల్ ఇస్తారా ఎవరా అనేది బెయిల్ తీర్పు 30వ తారీఖు వస్తుంది. అలాగే హైకోర్టులో దాని మీద ఉంది. ఇవన్నీ ఉండగా ఆ విషయాలు ఎక్కువగా మాట్లాడకుండా లీడర్లను కూడా నువ్వు వచ్చేప్పుడు మరీ చెప్పారు, నువ్వు లిమిట్ దాటి మాట్లాడటం వల్ల నీకేం నువ్వేలే అన్ని రకాలుగా నువ్వు సిద్ధం అంటున్నావు, కానీ నిన్ను నమ్ముకుని 30 ఏళ్ళగా నీ ఇంట్లోనే ఉన్నటువంటి, నిన్ను నమ్మొచ్చినటువంటి నీ భార్యకి ఇబ్బంది జరుగుతుంది, ఇట్లాంటిది ఆలోచించుకుని మాట్లాడమని చెప్తే దానికోసం కోర్టుకి ఇబ్బంది లేకుండా
కోర్టులు ప్రెజుడిస్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు నేను నా బాధని లేతే వాస్తవాలని వెల్లడించే ప్రయత్నం చేశాను. రాజకీయాల్లోనే నికార్స్గా బతికినటువంటి ఈ పేర్ని నాని అనేవాడు ఈ బియ్యాన్ని ఇంకా కుర్తిపడి ఇంత దిగజారుతాడని, లేదా 20 రూపాయలకి 23 రూపాయలకే మార్కెట్లో దొరుకుతున్నాయని ప్రస్తుతం మంత్రులే 47,000 టన్నులు షిప్పులు సీజ్ చేసినటువంటి మంత్రులే వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంటే నేను తలుచుకుంటే తెచ్చిపెట్టలేనా? ఒకవేళ అంటే అన్ని వేల టన్నులు షిప్పులే లభ్యత డోర్ డెలివరీ ఇస్తున్నప్పుడు ఇవరా? కాబట్టి మనం తెలియంగానే మన ధర్మంగా మనం చెప్పాలి. మనం ఏదన్నా కానీ అది సూపర్వైజరీ లోపాన కానీ ఏదన్నా కానీ నైతికంగా మనది బాధ్యత ఉన్నట్టు కాబట్టి మీరు చెప్పండి. ఎవరైనా నాకు అద్దె వచ్చిన అద్దె 2 ఏళ్లలో వచ్చింది, ఇవాళ నేను కట్టిన డబ్బు 5 సంవత్సరాల అద్దె నాకు వస్తే అన్నీ కలిపి ట్యాక్స్లు గీక్స్లు ఖర్చులు అన్నీ కలిపితే 5 సంవత్సరాల అద్దె నాకు వచ్చేది. ఇది తెలీదా? తప్పులు చేస్తే పాపాలు చేస్తే ఎట్లా జరుగుతుందో. అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు మీడియా వాళ్ళు అంటే ఏదో కక్షతో ఉన్నారు కాబట్టి వారు నమ్మినా నమ్మకపోయినా సామాన్యులు అయితే పేర్ని నాని అనేవాడు లేదా పేర్ని నాని భార్య ఈ పాపం ఇంత కూడా చేయలేదు అనేది మరీ విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు.